ఈ ములక్కాయలో మనకు అధికంగా లభించే కాల్షియము, ఇనుము తదితర విటమిన్స్ కూడా మనకు లభిస్తాయండి. ఇవి ఎముకల్ని దృఢంగా చేయటానికి సహాయపడతాయి. ఇది సూప్ రూపంలో కూడా మనం తీసుకోవచ్చు అన్నమాట. స్త్రీలు ప్రసవానికి ముందు, ప్రసవానికి తర్వాత వచ్చే సమస్యలన్నీ అధిగమించవచ్చు అన్నమాట ఈ ములగాకు వల్ల. ఇది మన రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలో అదుపులో ఉంచుతాయండి. అలాగే మునగాకు రక్తం శుద్ధి చేయటానికి చాలా ఉపయోగపడుతుందన్నమాట. మునగాకు మనం తరచుగా తీసుకోవటం వల్ల శరీరంలోని వచ్చే మార్పులు, మొటిమల తాలూకు మచ్చలు కూడాను మనం తగ్గించుకోవచ్చండి. ఇది యాంటీబయోటిక్ లాగా పనిచేస్తుంది అన్నమాట. ముఖ్యంగా ఆడవారికి నెలసరి వచ్చే సమయంలో ఆ నొప్పులను తగ్గిస్తుంది. ఓకే అండి, ఏంటి ఇలా చెప్తుంది అనుకుంటున్నారో? లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? నమస్తే. ఈరోజు మీకు ములక్కాయ పప్పు చూపించబోతున్నాండి. దానికి ముందుగా మనము ఒక గ్లాసు పప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక 3 గ్లాసు వాటర్ పోసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని పప్పును ఉడికించుకుందాము. పసుపు వేసుకొని ఉడికించుకుందాం. కుక్కర్లో అయితే వేయట్లేదండి, నేను ఇలాగే చూపిస్తాను. అలాగే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అండి, ఎందుకంటే పొంగుకోకుండా ఉంటాకి, త్వరగా ఉడకటాక అనమాట. ఓకేనా? మూత అయితే పెట్టేసుకుందామండి. పప్పు ఉడికేలోపు కొంచెం ఇంత మాత్రం సరిపోతుంది మనకి. పులుపుకే కావాల్సినంత తీసుకుందామండి. ఒక చిన్న నిమ్మకాయ అంత సైజ్ అనమాట ఇది. ఓకేనా? ఇది శుభ్రం కడుక్కొని వాటర్ వేసుకొని నానబెట్టుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని చింతపండు నానబెట్టుకుందామండి. ఇది పక్క పెట్టేసుకుందాము. ములక్కాయలే చక్కగా వీనెలు తీసుకొని పొట్టంతా తీసుకొని వాటర్లో వేసుకుందామండి. చూద్దామండి. పప్పు కూడా ఉడికిపోయింది కదా మెత్తగా. పప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది కదా, దీనిని పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం పప్పు తాలింపేసుకుందామంటే దీనికి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాము. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే కాగిందండి. ఇందులో తాలింపు గింజలు అయితే వేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకున్నానండి. ఇవి చిట్పట్లాడుతున్నాయి కదా. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాము. వెల్లుల్లిపాయలు కూడా కట్ చేసి వేసుకున్నానండి. ఒక 8 బాగా వేగనివ్వాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. ఇది కూడా చక్కగా చిట్పట్లాడేటప్పుడు వేగనివ్వాలన్నమాట. అలాగే కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకున్నాను. చిన్నవి 2 తీసుకున్నాను. టమాటాలు కూడా బాగా మగ్గనివ్వాలండి మెత్తగా. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ములక్కాయలు కూడా అందులో వేసుకుందాము. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి తప్పకుండా. ఇలా చేసుకున్నారంటే ఎప్పుడు ఒకేలాగా టేస్ట్ ఒకేలాగా వస్తుంది. అంతా కలిసేలాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ వేసుకుందాము. ఇందులో కూడా నేను సాల్ట్ వేయలేదు, ఇప్పుడే వేస్తున్నాను. నేను ఇలాగే చేసుకుంటే అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అంతా కారం ఒక స్పూన్నర వేసుకుంటున్నానండి. ఉప్పు కారాలు ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి. ఇది కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇలాగ కలుపుకున్నాక 2 నిమిషాలు ఇలాగే ఉంచాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి. ఇది కూడా అంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మనం చింతపండు రసం ఇందులో పోసుకుంటాము.
ఇప్పుడు పులుసు పోసుకుందామండి. చింతపండు పులుసు పులుపు తగ్గట్టు మనం వాటర్ పోసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకోవాలండి. ఇలా వేయటం వల్ల మనకు ఉప్పు కారాలు ముక్కకి సరిగ్గా పడతాయి అన్నమాట. ఈ ముక్క బాగా మెత్తగా ఉడకనిచ్చుకోవాలి. మూత పెట్టేసుకుందామండి. కొంచెం కరివేపాకు వేసుకుందామండి. ముక్క ఇంకొంచెం ఉడకాలి. ఓకేనా? మీరు కనుక ఇలాగ చేసుకొని తిన్నట్టయితే కమ్మగా చాలా టేస్ట్గా ఉంటుందండి. ములక్కాయ పప్పుచారు మనం చేసుకుంటున్నాము చాలా రుచిగా. మనం ములక్కాయ ఉడికిందో లేదో చూసేద్దామండి. మనము ఒక 15 నిమిషాలు ఉడికిపోయిందంటే ఇంకొక 15 నిమిషాలు ఉడికిపోతే మనకు సరిపోతుంది, మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో కొంచెం మనం ఉడకబెట్టుకుని పక్క పెట్టుకున్నాం కదా ఆ పప్పు ఇందులో కలిపేసుకుందాము. ఇంకొంచెం ఉడకాలి. అటు ఇటుగా ఒక 30 నిమిషాలు అనమాట పూర్తిగా మనకు ఉడికేది. ఇప్పుడు మనం ఉడికించుకున్న పప్పులో కాసేపు వాటర్ అయితే పోసుకుందామండి. ఎందుకంటే పలుచగా ఉండాలి కదా, అందులో వేసుకుంటాకి పలుచగా ఉంటేనే బాగుంటుంది. ఇలా పలుచగా చేసుకొని అందులో పోసుకుంటే మనం చారులో తేలిక తొందరగా కలిసిపోతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు అందులో పోసేసుకుందాము. ఇందులో పోసేసుకుందామండి. ఎంతో టేస్టీగా ఉండే ములక్కాయ పప్పుచారు మనకి తినడానికి రెడీగా అవుతుంది. కమ్మగా చూసారా? ఇలాగనమాట. అది మనం ఒకేసారి మనం గట్టిగా వేస్తే పప్పు ఇలాగ తొందరగా కలవదు, తిప్పాల్సి వస్తుంది. ముందుగానే కొంచెం వాటర్ పోసుకొని పలసగా చేసుకుని ఇంకా పోసుకున్నట్టయితే మనకి ఇలాగ అంతా కలిసిపోతుంది అనమాట. ఇది ఒక 15 నిమిషాలు మనము కలుపుకుంటే సరే. మనం ఇదే మూమెంట్లో మనం ఉప్పు చూసుకోవాలండి. ఎందుకంటే ఇంకొంచెం వాటర్ పడుతుంది కదా, చిక్కగా ఉంది కదా, ఇంకొంచెం ఉడకాలి కదా. ఒక 10 నిమిషాలు మనకి నేను ఉప్పు చూసుకున్నా కూడా సరిపోలేదు. నేను 1 స్పూన్ వేసుకుంటున్నాను. మీరు ఉప్పు కారం పులుపు మీకు ఎలాగైతే కావాలో అలాగా పోసుకోండి. మీరైతే ఇలా చేశారనుకో అమృతంలాగా వస్తుంది, చాలా వస్తుంది, కమ్మగా ఉంటుంది అన్నమాట. తింటుంటే హాయిగా ఉంటుంది. ములక్కాయ కూడా మంచిదేనండి మనకి, ఒంటికి పిల్లలకు పెట్టుకున్నా కూడాను చాలా మంచిది. పప్పు కూడా మంచిది. అన్నీ కూడా ఆరోగ్యానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట మనకి చాలా. నేనైతే చిన్న గ్లాస్ వాటర్ పోసేసుకొని ఇది కడిగేసి అందులో పోసేసుకుంటున్నానండి, వేస్ట్ చేయకుండా. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఒకసారి చూద్దామండి. పప్పు కూడా మరిగిపోతుంది కదా. ఈ టైంలో 1 స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకుంటే సరిపోయిద్దండి. మీకు మీ దగ్గర ఏ బ్రాండ్ ఉంటే అది వేసుకోండి. అలాగే ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇంకా 3 నిమిషాలు మరగనిద్దాం. ఇలాగే మూత పెట్టుకొని సిమ్లో పెట్టేసుకుందాం. చూద్దామండి. చక్కగా ములక్కాయ కూడా ఉడికిపోయింది. ఆల్మోస్ట్ మనకి ఉడికిపోయినట్టండి. పప్పుచారు రెడీ అయిపోయింది మనకి. ఇలాగే చేసుకోండి కమ్మని పప్పుచారు. పిల్లలు ఇలా చేశారంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు, చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ ములక్కాయలు మగ పిల్లలకు పెడితే చాలా మంచిది అంటారండి. తప్పకుండా పెట్టండి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ములక్కాయ ఆకని తింటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ములక్కాయ మనం ఎక్కువ తీసుకుంటే మంచిది. ఎముకలకు కూడా మనకి పుష్టినిస్తుంది అంటారు కదా, అలాగే దీన్ని మీరు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఇప్పుడైతే స్టవ్ అయితే కట్టేసుకుందామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.